హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నువ్వు ఉంటే నా జతగా సీరియల్లో కష్టాలన్నీ మిథున దేవాకే వచ్చినట్టున్నాయి. ఇప్పటి వరకు రౌడీగా ఉన్నప్పుడు ఏ కష్టం రాలేదు, కానీ ఇప్పుడు మంచివాడిగా మారితే అన్నీ కష్టాలే. ఇక ఇంట్లో వాళ్ళు కూడా ప్రతిసారి మోసపోయి మోసపోయి ఇప్పుడు నిజంగా ఏ మాట చెప్పినా నమ్మే పరిస్థితుల్లో అయితే లేరు. అందుకే కష్టాలన్నీ వీళ్ళిద్దరికే అనిపిస్తున్నాయి. సరే, అసలు ఈరోజు ఏం జరిగిందో చూసేద్దాం రండి. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్, మిథున, దేవ ఇద్దరు కూడా వాళ్ళ అమ్మ పంపించిన ఆ కర్రీ వేసుకొని ఆ కూరతో కలుపుకొని సంతోషంగా, అసలు మా అమ్మ నా కోసం కూర పంపించింది అని సంతోషంతో తింటూ ఉన్న టైంకి ఇక దేవ అయితే తింటూ మిథునని అలా చూస్తూ ఉంటాడు. ఇక మిథున కూడా అన్నం తింటూ దేవా సైడ్ చూసేసరికి దేవ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు. ఏంటి దేవా, ఏమైంది? ఏమైంది? ఈ కూరలో ఏమైనా కారం ఎక్కువైందా? లేకపోతే నేను సరిగానే చేశానే, ఎందుకు ఏడుస్తున్నావు? నీ కంట్లో కన్నీళ్ళేంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇక దేవ అయితే తనని చూస్తూ, నిజంగా నువ్వు మిథున ఎలాంటి దానివంటే మీ ఇంట్లో నువ్వు మహారాణిలా పెరిగావు. సో అన్నీ నీకు ఇంటి దగ్గరికే వస్తాయి. అంటే నీ కళ్ళ ముందుకి, నీ కాళ్ళ దగ్గరికి అన్నీ వస్తాయి. కానీ ఇక్కడ నువ్వు ఇట్లాంటి చిన్న ఇంటిలో ఇట్లాగా కింద కూర్చొని ఇలా తింటుంటే నాకు నిజంగా చాలా బాధగా ఉంది మిథున. నన్ను క్షమించు మిథున, నా వల్లే కదా నీకు ఇన్ని కష్టాలు. సో నన్ను క్షమించు. నిజంగా నన్ను చూస్తుంటే నాకే బాధ అనిపిస్తుంది, అంటే షేమ్గా అనిపిస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటే ఇక మిథున వచ్చేసి, ఏంటి దేవా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? సో నాకు నీతో ఉంటే సంతోషం కంటే నేను ఏ బంగ్లాలో ఉంటే వచ్చే సంతోషం నాకు అక్కర్లేదు. నాకు ఇది గుడిసెలాగా నేను ఎప్పుడూ అనుకోలేదు. నీ గుండెల్లో నేను ఒక మహా యువరాణిలాగే ఉన్నాను కదా, నువ్వు నన్ను అలాగే చూసుకుంటున్నావు. నువ్వు కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయితో నాకు ఇంత, అంటే ఈ ఫుడ్ నువ్వు పెడుతున్నావు అంటే నిజంగా నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంతకంటే మహాభాగ్యం ఇంకెక్కడుంటుంది, ఎవరికి వస్తుంది? సో ఏ భార్య అయినా అనుకునేది ఒకటే, మనం ఏ ఇంట్లో ఉన్నాము, ఏ నగలు కొనిపెట్టారు, ఏ చీరలని కాదు, నన్ను ప్రేమించే భర్త దొరకడము, అలాగే తను కష్టపడి సంపాదించి నా కోసం ఏదైనా చేయడము, అలాంటివే భార్యలు కోరుకునేది. సో నాకు అంతకంటే అదృష్టమే ఉంది, నువ్వు నా కోసమే ఉన్నావు. సో నా కోసం కష్టపడుతున్నావు, నీ సొంత డబ్బులతో నాకు ఏదైనా కొనిస్తున్నావు అంటే అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకొకసారి నువ్వు మాత్రం ఇలా మాట్లాడుకు, నాకు చాలా కోపం వస్తుంది. ఇంకా నిన్ను బాగా కొట్టేశాను, మర్యాదగా కామ్గా తిను ఫస్ట్. ఇంకొకసారి నీ కంటి వెంట కన్నీళ్ళు రాకూడదు. మనిద్దరం చాలా సంతోషంగా ఉన్నాం. నాకైతే చాలా సంతోషంగా ఉంది. నేను ఆ ఇంట్లో యువరాణిలాగా ఉండే కంటే నీ గుండెల్లో మహారాణిలాగా ఉండడమే నాకు కావాల్సింది అని చెప్పేసి చెప్తుందనమాట. ఇక దాంతో దేవ కూడా సంతోషంగా ఓకే అని చెప్పేసి తింటూ ఉంటారు. ఇక అయిపోతుంది. ఇక ఉదయాన్నే వచ్చేసరి వాళ్ళ అమ్మగారు ఆ వడి బియ్యం పోయడానికని చెప్పేసి వీళ్ళ ఇంటికైతే దేవ వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది. ఇక ఫస్ట్ మిథున వాళ్ళ ఆ యొక్క పూరి గుడిసెకి వెళ్లకుండా వాళ్ళ అత్తయ్య, మామయ్య వాళ్ళకి చెప్పాలి కాబట్టి వాళ్ళని పిలుస్తుంది. వదిన గారు, వదిన గారు అని. ఇక ఆమె గొంతు విని అందరూ ఇంటిల్లి పాది పరిగెత్తుకుంటూ వస్తారు. ఇక దాంతో సూర్యకాంతం కామ్గా ఉంటుంది కదా, అస్సలు కామ్గా ఉండదు. మీకు కూడా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ ఇంట్లో ఉంటే కామెంట్ అయితే చేసేసేయండి. నిజంగా ప్రమోదిని లాంటి మంచి వాళ్ళున్నా కమెంట్ చేయండి, ఈ సూర్యకాంతం లాంటి వాళ్ళున్నా కానీ కమెంట్ అయితే చేసేసేయండి. ఇక సూర్యకాంతం అయితే వాళ్ళ అమ్మగారి చేతిలో పళ్ళాలు, అలాగే ఒక నలుగురు ముత్తైదువులను తీసుకొని పండ్లు, పలహారాలు, అలాగే బట్టలు ఇవన్నీ తీసుకొని వాళ్ళ అమ్మగారైతే వస్తారనమాట. ఇక ఆ పళ్ళాలు అవన్నీ చూడగానే ఇక సూర్యకాంతంకైతే, ఊరికే రారు కదా మహానుభావులు అంటారు. ఇంకేంటి ఇంతమంది అక్కాయిలు నేసుకొని భారీ ప్లేట్లతో పట్టుకొని వచ్చేసారు. ఏమున్నాయేంటి, ఆ భారీ స్థాయిలో స్కామ్ కానీ చేస్తున్నారా ఏంటి? ఇక వీటన్నిటితో పాటు మా ఇంట్లోకి వచ్చేదానికి మీరు చాలా పనులే చేస్తున్నారే అన్నట్టుగా మాట్లాడుతుంటుంది. ఇక ఆమె అలా అంటుండగానే ఇక మన రంగా ఉంటాడు కదా, తానా అంటే తందానా అనే రకం కదా. అవును, చలికాలంలో కదా ఐస్ క్రీమ్ అమ్మినట్లు ఈ టైంకి మీరేంటి ఇంతమందిని వేసుకొని దిగబడ్డారు? అంటే మీరంతా కలిసి ఆ మిథునని, దేవాని ఇంట్లోకి తీసుకురావడానికి చాలా ప్రయత్నాలే చేస్తున్నారే అన్నట్టుగా వెటకారంగా చెప్తూ ఉంటారనమాట. ఇక సరేలే అని చెప్పేసి ఇక ఇవి మాటలు ఎప్పుడు ఇట్లాగే ఉంటాయి కదా అని ఇక ప్రమోద్ వచ్చేసి, ఏంటి సూర్యకాంతం నువ్వు మాట్లాడేది? అసలు నీకు ఎవరితో ఏం మాట్లాడాలో అస్సలకి తెలివే లేదా అని చెప్పేసి అంటదనమాట. ఇక దాంతో వాళ్ళ అత్తయ్య వచ్చేసి, మీరు కామ్గా ఉండండి అని చెప్పేసి ఇద్దరిని అరిచి, ఏంటి చెప్పండి అని అంటదనమాట. అదే వదిన, మన మిథునకి ఈరోజు వడిబియ్యం పోద్దామని వచ్చాను. సో పంతులు గారు చెప్పారు ఈరోజు చాలా మంచి రోజు. ఇక ముత్తైదువులు, ఒక 5గురు ముత్తైదువులు కలిసి మిథునకి అలాగే దేవాకి ఈ ముడి బియ్యము, అలాగే
మా ఇంటి తరపు నుంచి ఇవన్నీ చేస్తే వాళ్ళ ఇద్దరి కాపురం చాలా బాగుంటుందంట. అలాగే వాళ్ళిద్దరికి కూడా మంచి జరుగుతుందని చెప్పి పంతులు గారు చెప్పాడు. అందుకే ఈ వడి బియ్యము వాళ్ళిద్దరికీ పోద్దామని, అది నాతో పాటు అత్తారింట్లో మీరు కూడా అంటే అత్తయ్యగా మీరు, అలాగే మీరందరూ కలిసి తనని దీవిస్తే నిజంగా వాళ్ళ కాపురము 3 పువ్వులు 6 కాయలుగా ఫలిస్తుందని చెప్పేసి ఇలా వచ్చాను. రండి వదిన గారు మనం వెళ్లి వాళ్ళకి ఈ తంతు జరిపిద్దాము అని చెప్పేసి చెప్తాదనమాట. ఇక దాంతో కామ్‌గా అయిపోతుంది వాళ్ళ అత్తయ్య గారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ మావయ్య ఇంట్లో ఉన్నాడు కదా! ఇక కామ్‌గా ఉండేసరికి, "ఏంటి వదిన గారు ఏమీ మాట్లాడట్లేదు. రండి వెళ్లి ఈ తంతు జరిపిద్దాము. ఇది తల్లిగా అంటే అమ్మాయి వాళ్ళ అమ్మగా నేనే గదా చేయాల్సింది. ఇవన్నీ చేస్తే వాళ్ళ కాపురం బావుంటుంది కదా!" అని అందుకే చెప్తున్నాను రండి అని అంటూ ఉండగానే ఇక ఈమె మాత్రం ఏమీ మాట్లాడదనమాట. "ఏంటి మౌనంగా ఉన్నారు రండి" అంటే ఇక వాళ్ళ నాన్న లోపలికొచ్చేసి, "మౌనంగా ఉన్నారంటే అర్థం తనకిష్టం లేదు. తను రాదు" అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు. ఇక దేవా మీదన అక్కడి నుంచి అబ్బాయి మళ్ళీ మావయ్య గారు మొదటికే వచ్చారు అన్నట్టుగా పాపం అందరూ బాధపడుతూ చూస్తుంటారు. ఏంటి ఇలా అంటున్నాడని. ఇక సూర్యకాంతం వాళ్ళు మాత్రం నవ్వుకుంటూ ఉంటారనమాట. ఇక మా వాళ్ళు ఎక్కడికి రారు. అయినా కానీ మీరేంటి పదే పదే మా ఇంటికి ఇట్లా వస్తున్నారండి. మీరు కానీ వాళ్ళ కోసం మా ఇంటికి వచ్చే పనైతే అస్సలు రావద్దని మీకు ఆల్రెడీ చెప్పాను కదా! అయినా మీరు ఎవరికొచ్చి ఎవరి ఇంటికొచ్చి మా దగ్గరకొచ్చి వాళ్ళకి వడిబియ్యం పొయ్యాలి. మీ కొడుకే కదా అంటున్నారు. అసలు నాకు కొడుకే లేదని ఎన్ని సార్లు చెప్పాలి? నా కొడుకు చచ్చిపోయాడు. కొడుకే లేనప్పుడు ఇక కోడలు ఎక్కడి నుంచి వస్తుంది? నాకుండేది ఇద్దరు పిల్లలు మాత్రమే అని చెప్పేసి అనగానే ఇక వాళ్ళ అమ్మగారైతే షాక్ అయిపోయి, "ఏంటన్నయ్య గారు మీరు అలా అంటున్నారు? మీరు అట్లా అనడం మంచిది కాదు కదా! ఇప్పుడిప్పుడే వాళ్ళ కాపురం చక్కబడుతున్న టైంలో మీరు ఇలాంటి మాటలంటే వాళ్ళకి ఎంత అశుభంగా ఉంటుంది." అంటే, "అవునమ్మా! నాకసలు కొడుకే లేనప్పుడు నేను ఏం మాటలంటాను? నాకు కొడుకే లేడు. ఇంక కోడలెక్కడి నుంచొస్తుంది?" ప్రతిసారి వాళ్ళ వల్ల అవమానాలు పడి, పడి, పడి నా జీవితం అంతా వాళ్ళ కోసము ఎంత అవమానం పడ్డానో నీకెట్లా అర్థమవుతది అంటే, "నాకు అర్థమవుతుంది అన్నయ్య గారు. కానీ ఇప్పటి వరకు జరిగింది సరే. కానీ ఇక మీదట వాళ్ళు సంతోషంగా ఉండాలనే కదా మనం కోరుకోవాలి. సో, వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ఇప్పుడే కదా కాపురం మొదలుపెట్టారు. మీరిలా అంటే ఎలాగా?" అని చెప్పేసి అంటుంది. "నువ్వు ఏమి మాట్లాడబాకమ్మా ప్లీజ్. నాకు మాత్రం కొడుకే లేడు. అసలు వాళ్ళు నా కొడుకు కాదు, కోడలు కాదు, ఇక ఎవ్వరూ లేరు. వాడికి మీరు ఏం పోసుకుంటారో, ఏం చేసుకుంటారో మీ ఇష్టం. కానీ మా ఇంట్లో వాళ్ళు మాత్రం పిలవద్దు" అని చెప్తదనమాట. ఇక మిదిన వాళ్ళ అమ్మగారు, "అదేంటి అన్నయ్య గారు ఈ వడిబియ్యం అంటే మహాలక్ష్మిని మనము కోరుకున్నట్టు నా కోడల్ని నా కొడుకుని ఆశీర్వదించని, అలాగే మేము మా కూతుర్ని, మా అల్లుడిని ఆశీర్వదించి వాళ్ళ కాపురం చక్కగా ఉండాలని ఇవన్నీ కోరుకున్నట్లు కదా! ఒక అన్నపూర్ణమ్మ దేవిలాగా తను ఈ ఇంట్లో వండి పెట్టాలి, అలాగే ఇలా జీవించాలి అని చెప్పి కోరుకొని ఇయన్నీ చేస్తాము. మీరిలా మాట్లాడితే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ప్లీజ్ అన్నయ్య గారు అలా మాట్లాడకండి. వదినని పంపించండి. మేమంతా కలిసి చేస్తాము" అంటే ఇక ఆయన మాత్రము, "అదేమీ లేదు. అస్సలు నేనైతే మాత్రం ఒప్పుకోను నేనని" చెప్పేసి ఆయన అంటాడనమాట. ఇక దాంతో ఆనంద్ వచ్చేసి, "నాన్న ఎందుకు నాన్న అలా అంటున్నావు? ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా సంతోషంగా ఉండాలని అనుకుంటున్నారు కదా! ఎందుకు నాన్న అయన్నీ పాతవన్నీ వదిలిపెట్టేసి వాళ్ళిద్దరిని ప్లీజ్ అవన్నీ చేసుకోనివ్వు" అని చెప్పి చెప్తాడనమాట. ఇక దాంతో ప్రమోదిని కూడా, "అవును మావయ్య ఎందుకు వాళ్ళని బాధ పెడుతున్నారు? వాళ్ళిద్దరు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు కదా! వాళ్ళిద్దరికీ తంతు జరిగిస్తే వాళ్ళ కాపురం కూడా బాగుంటుంది కదా!" అని చెప్పి అంటూ ఉంటే ఇక సూర్యకాంతం వచ్చేసి, "ఏంటక్కయ్య నువ్వు మావయ్య మాటలకే ఎదురు చెప్తున్నావా? అంటే మావయ్య ఏమో పని చేస్తున్నట్టు, మీరేదో మంచి పని చేస్తున్నట్టు ఆయన్నే మీరు తప్పుగా అంటే తప్పుగా చూపిస్తున్నారు అందరికీ" అని చెప్పి చెప్తది. ఇక దాంతో ప్రమోదిని వచ్చేసి, "సూర్యకాంతం నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? నేను మావయ్య గారిని తప్పుగా చూపించడం ఏంటి? అయినా నీకు నోటికి ఏదొస్తే అదంతా మాట్లాడొద్దు. నేనేం అట్లా మాటలు ఏమీ చెప్పలేదు. ఊరికే పుల్లలు పెట్టకు" అని చెప్పి చెప్పగానే, "ఆహా! నేనేమి పుల్లలు పెట్టట్లేదు, పొల్లట్లు వేయట్లేదు. నువ్వు చెప్పే మాటలు అలాగే ఉన్నాయి. అయినా ఆ మిథున మేడంని తీసుకురావడానికి నువ్వు చాలా ప్రయత్నాలు చేస్తున్నావే" అన్నట్టుగా అంటూ ఉంటే ఇక ప్రమోదిని వచ్చేసి, "ఏయ్! సూర్యకాంతం నీకు మర్యాదగా చెప్తున్నాను. నీకు ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా తెలియదని" వీళ్ళిద్దరూ వాదులేసుకున్న టైంకి వాళ్ళ మావయ్య వచ్చేసి, "ఏయ్ ఆపండి మీరిద్దరు అసలకి వాళ్ళు మన ఇంట్లో వాళ్ళే కాదని చెప్తుంటే మీరు వాళ్ళ గురించి తగాదాలేసుకుంటారేంటి? పద శారద మనం వెళ్ళిపోదాం లోపలికి" అని చెప్పేసి ఆయన చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. ఇక అందరూ కూడా వెళ్ళిపోతారు. ఇక సూర్యకాంతం వచ్చేసి, "అబ్బా భలే అన్నీ ప్లేట్లు గీట్లు అన్నీ తీసుకొని పండ్లు పలహారాలు తీసుకొని వచ్చి ఇలాంటి తతంగాలన్నీ చేస్తుంటే వాళ్ళిద్దరిని మా ఇంట్లోకి ఆహ్వానిస్తారని మీరు ఈ పనులన్నీ చేస్తున్నారా? అస్సలు
అస్సలు మా మావయ్య ఊరుకోడు. చేసుకోపోండి అని చెప్పేసి ఇక వెటకారంగా అనేసి వీళ్ళిద్దరు కూడా వెళ్ళిపోతారు. ఇక దాంతో మిథున వచ్చేసి రామ్మా అని చెప్పేసి తనని లోపలికి తీసుకుని వెళ్ళి ఇక తంతంతా చేపిస్తారనమాట. వాళ్ళిద్దరిని కూర్చోపెట్టి పూజ చేసి బట్టలిచ్చి అలాగే అక్కడ వడి బియ్యము అన్నీ పోస్తుంటారు. ఇక నలుగురు ముత్తైదువులు మాత్రమే అయ్యారనమాట. ఇక దాంతో పంతులు గారు వచ్చేసి అమ్మ నలుగురే అయ్యారు, సరి సంఖ్య ఉండకూడదు. ఇంకొకరు కావాలి అని చెప్పగానే ఇంకొకరిని నేను ఎక్కడి నుంచి తీసుకురావాలని చెప్పి పాపం బాధపడుతూ ఉంటే ఇక మిథున కూడా పాపం ఫస్ట్ అంతా సంతోషంగా ఉంటుంది. ఇంకా ఒకరి కోసం ఎట్లా అని చెప్పేసి బాధపడుతూ ఉంటే ఇక ప్రమోదిని వచ్చేసి ఎందుకు బాధపడుతున్నారు, నా చెల్లెల కోసం నేనున్నాను కదా, నేను వస్తాను ఖచ్చితంగా, నన్ను ఎవ్వరు ఏమన్నా నాకేం పర్వాలేదు, నేను నా చెల్లెల కోసం ఖచ్చితంగా వచ్చి ఈ తంతు జరిగిస్తాను అని చెప్పి నేను దీవిస్తాను అని చెప్పేసి పాపం లోపలికి వస్తుంది. ఇక ఆమెను చూసి అందరూ ఎంత సంతోషపడతారంటే అక్క నిజంగా నాకు నీలాంటి అక్క దొరకడం నా అదృష్టము అని చెప్పగానే లేదు మిథున నీలాంటి చెల్లెలు దొరకడమే నాకు అదృష్టము, నన్ను ఏమైనా పర్వాలేదు, ఒక మాట పడితే ఏమీ పర్వాలేదు నీ కోసము, సో మీరిద్దరు కాపురం బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పేసి తనని దీవిస్తుంది. ఇక వాళ్ళ అమ్మగారు కూడా నిజంగా ప్రమోదిని నువ్వు నిజంగా ఎంత మంచిదానివో, దేవుడు నిన్ను దేవుడి రూపంలో నువ్వు తనకొచ్చి దీవెనలు అందిస్తున్నావు, నిజంగా నువ్వు కూడా చల్లగా ఉండాలని చెప్పి దీవిస్తారు. ఇలాగా ఈ కార్యక్రమం అయితే అయిపోతుందనమాట. ఇది ఇలా చేస్తుండగానే ఇక మిథున వాళ్ళ నాన్నగారు ఆ ఇంటికి అంటే వాళ్ళ ఇంటికి వచ్చి లలిత లలిత అని పిలుస్తూ ఉంటాడు. ఇక అక్కడ వాళ్ళ చెల్లెలు వచ్చేసి అమ్మో నాన్నగారు వచ్చేసాడు, ఇప్పుడు ఈయనకి ఏం చెప్పాలి, అమ్మ అసలే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళింది, ఇప్పుడు కానీ నాన్నకు కానీ తెలిస్తే పెద్ద గొడవ జరుగుతుంది అని చెప్పేసి ఇక భయపడుతూ ఉంటే లలిత లలిత అని పిలుస్తాడు. ఇక సరే అని చెప్పేసి అలంకృత వచ్చి ఏంటి నాన్న అంటే నీళ్ళు ఇవ్వమ్మా, అయినా మీ అమ్మ ఎక్కడికి వెళ్ళింది అంటే అమ్మ ఆ రుక్మిణి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అని చెప్పి చెప్పేస్తుంది అనమాట అబద్ధం. ఇక అవునా రుక్మిణి వాళ్ళ ఇంటికి వెళ్ళిందా, నిజం చెప్పనంటే అవునన్నా నిజంగానే ఏదో పనుందని వెళ్ళిందంటే ఇక కోపంతో హరివర్ధన్ వచ్చేసి నీకు అబద్ధం చెప్పడం ఎప్పుడు నేర్చుకున్నావు, మీ అమ్మ చెప్పమనిది అబద్ధం, అయినా రుక్మిణి ఆంటీ వాళ్ళు అమెరికాకి వెళ్ళిపోయి ఒక వారం అవుతుంది, వాళ్ళ ఇంటికి వెళ్ళారని చెప్తున్నావు, చెప్పు ఎక్కడికి వెళ్ళిందని గట్టిగా అరుస్తాడు. ఇక దాంతో చెప్పేస్తుందేమో, ఇప్పుడు ఏమవుతుందో ఏంటో తెలియదు మరి, కానీ ఖచ్చితంగా లలిత ఎలాగోటి ఆమె అయితే సరిచేస్తుందనే అర్థమవుతుంది. ఇక రేపటి వీళ్ళిద్దరికి శోభనాన్ని చేస్తారు మన ప్రమోదిని అలాగే ఆనంద్. చూడాలి ఏం జరగబోతుందో, కానీ సూర్యకాంతం భానుకు చెప్పి దీన్ని ఆపించాలని ప్రయత్నం చేస్తుంది. మరి ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో చూడాలి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.